దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు, ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరెంతో పురికొల్పబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. దేవుని యొక్క దృష్టి గురించి మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. దేవుని దృష్టి ఎవరి మీద నిలుస్తుంది అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుస్తుంది అంట. ఆ ముందు మాటలు కూడా మనం గమనిస్తే, వారి ప్రాణమును కాపాడడానికి, కరువులలో వారిని రక్షించడానికి యెహోవా దృష్టి నిలుచుచున్నది, వారి మీద నిలుచున్నది అని చెప్తున్నాడు. అంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు తమ మార్గాలలో వృద్ధి చెందుతారు. ఆ చివరి మాటను కూడా నేను చదువుతున్నాను, 22వ వచనం అదే కీర్తనలో. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. నీ కృప మా మీద నుండునుగాక. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన దృష్టి ఉంటుంది అని చెప్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని మనం గమనిస్తాం వాక్యంలో. దేవుని దృష్టిని ఆకర్షించే భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని దృష్టిని ఆకర్షించే విధంగా మనం కనిపెట్టుకొని ఉండాలి. అదే కీర్తనకారుడు నేర్పిస్తున్నాడు. దేవుని దృష్టిని ఆకర్షించే భయభక్తులు మనకున్నప్పుడు అది కష్టమైన, నష్టమైన, లేకపోతే లోతైన అనుభవాలైనా, కొండల వంటి అనుభవాలైనా, ఈ పరిస్థితులు ఏవైనా సరే నిశ్చింతగా, ఇదిగో మరుక్షణంలో ప్రాణం పోతుంది అన్నట్లుగా, లేకపోతే ఈ కరువు ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితుల్లో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన దృష్టి మన మీద నిలుస్తుంది అంటున్నాడు. ఆ ముందు మాటను కూడా నేను ఒకసారి చదువుతున్నాను మీ కొరకు. 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. ప్రాణాన్ని కాపాడే దేవుడు, కరువులలో నుండి విడిపించే దేవుడు. అలాంటి పరిస్థితులలో ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి నివసిస్తే, జీవిస్తే ఆయన కృప వారిని విడిపించేదిగా ఉంది అని చెప్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. కనిపెట్టుకొని ఉండే పరిస్థితులు, తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం, లేకపోతే దేవుడు మనం కనిపెట్టుకొని ఉండమన్నప్పుడు కనిపెట్టుకొని ఉండవలసినంతగా కనిపెట్టుకొని లేకపోవడాన్ని బట్టి ఆయా సందర్భాల్లో నష్టాలను చవిచూడవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన దృష్టి ఎవరెవరో దృష్టి కాదు మన మీద ఉండవలసింది. ఆయన దృష్టి మన మీద ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఆ చివరి మాటను మరోసారి నేను చదువుతున్నాను. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక అంటున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, అది ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, నీ కృప మా మీద ఉండునుగాక. దేవా, నీ దృష్టి, నీ కృప నా మీద ఉంటే అంతకంటే ఆశీర్వాదం మరొకటి లేదు ప్రభా. ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగలిగే అనుభవాలు, అది చిన్నవారైనా పెద్దవారైనా, లేకపోతే విశ్వాసంలో గొప్ప అనుభవాలు గడించిన వారైనా, లేకపోతే విశ్వాసంలో
ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగిన వారైనా ఎవరైనా సరే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండడం, ఆయన దృష్టి మన మీద నిలవగలిగినట్లుగా భయభక్తులు కలిగి ఉండటం, ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆయన కృప మన మీద ఉండులాగున, ఆయన దృష్టి మన మీద ఉండులాగున మనం భయభక్తులు ఆయన మీద నిలపగలిగితే అంతకంటే ఆశీర్వాదం మరొకటి లేదు. ఒకసారి ఆలోచిద్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు నిత్యము కనిపెట్టుకున్నప్పుడు అంతకంటే ఆశీర్వాదకరమైన అనుభవం మరొకటి ఉండదు. ప్రార్థన చేద్దామా? దేవా, నీ కృప కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను ప్రభా, నీ కృప నా మీద ఉండునుగాక. ఆశీర్వాదాన్ని మన మీదే మనం ప్రకటించుకుందాం. దేవా, నీ కృప నా మీద ఉండునుగాక. నీ అందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను ప్రభా, నీ దృష్టి నా మీద ఉండునుగాక. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మీ కొరకు కనిపెట్టుకొని ఉండడం మా జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం ప్రభా. దేవా, మీ యందు భయభక్తులు కలిగి దేవా మీ కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు మా మీద మీ దృష్టిని నిలిపే దేవుడే ఉన్నావు ప్రభా. మీ కృప మా మీద ఉండునుగాక అని భక్తులు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తున్నదని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభా, మీ దృష్టి మీ కృప మా మీద ఉండునుగాక. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయుండునుగాక. ఆమేన్.